ఏ సందర్భంలో సుప్రీంకోర్టు రాజ్యాంగం బెంచ్ కేసులు వెళ్తాయి అంటే ఆర్టికల్ 145 క్లాస్ 3 ప్రకారం కాన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి ఏదైనా ఇంపార్టెంట్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా ఉంటే ఆ కేసుని 5 జడ్జీలతో కూడినటువంటి సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ వినాలి అని చెప్పి రాసి ఉంది. కాబట్టి ఎప్పుడైతే చిన్న బెంచ్ అంటే 5 కంటే తక్కువగా ఉన్న బెంచ్ ఒక కేసు వినేటప్పుడు ఆ కేసు మ్యాటర్ అనేది చాలా బ్రాడర్ గా ఉంది, ఇది ప్రజలకు సంబంధించిన పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్వాల్వ్ అయి ఉన్నది అనుకున్నప్పుడు ఈ స్మాలర్ బెంచెస్ కాన్స్టిట్యూషన్ బెంచ్ కి రిఫర్ చేయొచ్చు. ఉదాహరణకి ఎలక్టోరల్ బాండ్ కేసు తీసుకోండి, అలాగే సేమ్ సెక్స్ మ్యారేజ్ కేసు తీసుకోండి. ఇట్లాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూ అనేది చాలా పెద్దది, బ్రాడర్ గా ఉన్నది, పబ్లిక్ ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఆ 2 కేసులను రిఫర్ చేశారు. ఆ విధంగా కాన్స్టిట్యూషన్ బెంచ్ కి ఆ కేసులు వెళ్ళినాయి. అట్లాగే ఏదైనా ఒక కేసుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ మ్యాటరు అంటే ఒక డివిజన్ బెంచ్ దగ్గర ఉందనుకోండి, అంటే 2 జడ్జీల దగ్గర ఉన్నదనుకోండి, వాళ్ళు ఈ కేసు వినేటప్పుడు ఇది ఇంతవరకు అథారిటేటివ్ గా ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇంటర్ప్రిటేట్ చేయలేదు రాజ్యాంగాన్ని, కాబట్టి ఇది ఇంటర్ప్రిటేట్ చేయాల్సిన అవసరం ఉంది అని భావించినప్పుడు రిఫర్ చేయొచ్చు. ఉదాహరణకి బారోయింగ్ కెపాసిటీ ఆఫ్ ది స్టేట్స్, కేరళ తన బారోయింగ్ కెపాసిటీ గురించి యూనియన్ ఆఫ్ ఇండియా మీద ఒరిజినల్ సూట్ వేసింది, కాబట్టి ఇలాంటి కేసుని రిఫర్ చేయడం జరిగింది. అలాగే ప్రెసిడెంట్ ఆర్టికల్ 143 ద్వారా కొన్ని ప్రశ్నలని సుప్రీంకోర్టుకి రిఫరెన్స్ కు పంపించవచ్చు. అలాంటప్పుడు ఆ కేసులను కూడా ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్ వినాలి. అది 145 క్లాస్ 3లో స్పష్టంగా పేర్కోవటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, వాళ్ళకి సంబంధించి సెక్షన్ 14 యాక్ట్ ఉంది, వాళ్ళ యాక్ట్, ఆ 1952 యాక్ట్. ఆ యాక్ట్ లో ప్రకారం డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఏ ఆర్డర్ 46 ఆఫ్ సుప్రీంకోర్టు రూల్స్ 46 ప్రకారం, రూల్ 22 ప్రకారం అది 5 జడ్జీలు కాన్స్టిట్యూషన్ బెంచే వినాలి. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ కోఆర్డినేట్ బెంచ్, 3 జడ్జీలతో కూడినటువంటి బెంచ్ మళ్ళీ అదే 3 జడ్జీలు గతంలో ఇచ్చిన తీర్పుని తప్పు అని భావించింది అనుకోండి, వీళ్ళు ఓవర్ రూల్ చేయలేరు, దాన్ని మళ్ళీ కాన్స్టిట్యూషన్ బెంచ్ కి రిఫర్ చేయాలి. అది ఉదాహరణకి ఆర్బిట్రేషన్ లాలో గ్రూప్ ఆఫ్ డాక్ట్రైన్ సిద్ధాంతం అప్లికేషన్ కి సంబంధించి కాక్స్ అండ్ కింగ్స్ కేసులో ఈ విధంగానే అది రిఫర్ చేయడం జరిగింది. అలాగే 6వ సిచ్యువేషన్ ఏంటంటే సపోజ్ 2 జడ్జీలతో కూడినటువంటి బెంచ్ గతంలో ఇచ్చినటువంటి 3 జడ్జీలతో బెంచ్ని ఇచ్చిన తీర్పుని కనుక సందేహించింది అనుకోండి, కన్ఫ్లిక్ట్ ఆఫ్ వ్యూ తీసుకుంది అనుకోండి, డిఫరెంట్ వ్యూ తీసుకుంది అనుకోండి, అప్పుడు దాన్ని ఇన్కన్సిస్టెంట్ వచ్చింది కాబట్టి దాన్ని కాన్స్టిట్యూషన్ బెంచ్కి పంపిస్తారు. ఉదాహరణకి ప్రతాప్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ కేసులో జువైనల్ జస్టిస్ యాక్ట్ కి సంబంధించి అతన్ని జువైనల్ గా ఎప్పుడు ట్రీట్ చేయాలి, సంభవించినప్పుడా నేరం లేకపోతే కోర్టుకు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ సందర్భంలో ఈ విధంగా జరిగింది కాన్స్టిట్యూషన్ బెంచ్ కింద. 7వ సిచ్యువేషన్ ఏంటంటే సుప్రీంకోర్టు ఏర్పడిన మొదట్లో ఏ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా